ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమాను తన మేధాబలంతో బాహుబలిగా ప్రపంచ పటాన నిలిపిన దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ 1గా సినీ కళామతల్లి ఒడిలో ఓనమాలు దిద్ది, సింహాద్రితో చిన్నబాల శిక్ష పూర్తి చేసి, విక్రమార్కుడు, యమదొంగ, ఛత్రపతి, మగధీరతో పెద్దబాల శిక్షను ఆలింగనం చేసుకుని ఈగా బాహుబలితో పాఠ్యపుస్తకంగా ఎదిగిన సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ప్రయాణానికి ప్రోత్సాహంగా మారి తన దర్శకతలో విరిసిన పుష్పాలన్నీ రెక్కలై పద్మంగా మారి ఎస్ఎస్ కంఠాన పద్మశ్రీగా ఒదిగింది. అయితే దీనిపై ఎన్నో భిన్నాభిప్రాయాలు. బాహుబలి, ఈగా తప్పిస్తే ఫక్తు కమర్షియల్ చిత్రాలనే తీసి టీవీ సెట్స్ ముందు కూర్చున్న ప్రేక్షకులకు బీప్స్తో ఆవిష్కృతమైన చిత్రాలను తీసిన దర్శకుడని, అతనికి పద్మశ్రీ ఎంతవరకు సమంజసమని కొందరి వాదన. కొంతమంది ఆనందించినా, మరికొంతమంది ఆక్షేపించినా అన్నిటినీ సగౌరవంగా స్వీకరించిన ఎస్ఎస్ రాజమౌళి తాను ఇంకా ఎంతో సాధించాలి, పద్మాన్ని పొందే అర్హత అందుకోవాలని వినమ్రంగా పద్మశ్రీని తిరస్కరించి తనలోని నిజాయితీని నిరూపించుకున్నాడు. ఇక అర్హత అంటారా, ఉన్నదా లేదా అన్నది ఎప్పుడూ విద్వత్తుకు విజ్ఞతకు మధ్య ఉన్న ఒక చిన్న గీత. మరి ఆ గీత ఎటు మొగ్గు చూపుతుందో చూద్దాం. Sex is the last thing we can do in that before breakup.